వాళ్ళు కాదు, వాళ్ళ తండ్రులు కాదు, వాళ్ళ తండ్రులను కన్నా వాళ్ళ తండ్రులను కన్నా ముత్తాతలు కూడా మళ్ళా పుట్టిన వర్గీకరణ అడ్డుకోలేరు. ఇప్పుడు మాట్లాడేటోళ్ళు కాదు, వాళ్ళ తండ్రులు మళ్ళా పుట్టిన, వాళ్ళ తండ్రుల తండ్రులు మళ్ళా పుట్టిన వర్గీకరణ అడ్డుకోలేరు. ఇది అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించడం. అంబేద్కర్ పోరాటాన్ని 100 ఏళ్ల క్రితం ఎవరన్నా అడ్డుకున్నారా? అడ్డుకుంటే ఆగిందా? 100 ఏళ్ల తర్వాత ఆయన పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్న క్రమంలో అడ్డుకుంటే ఆగుతుందా? ఆగదు. ఎందుకు ఆగదంటే వర్గీకరణ అడ్డుతావుతాం అనేది వాళ్ళ భ్రమలు. కారణం ఏంటంటే ఎంఆర్పిఎస్ పుట్టక ముందు ఈ దేశంలో వర్గీకరణ అమలు చేసింది ఒకటే రాష్ట్రం, పంజాబ్.